ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4. దాంట్లో ఫస్ట్ది డూ ది ఫాలోయింగ్ డివిజన్స్ అంటే భాగాహారం చేయండి. దాంట్లో చూద్దాం. ఫస్ట్ది 6 డివిజిబుల్ 2 ఆర్ లేదా 6/2 అంటే ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. 6/2 విధంగా 2 1 2 3 అంటే ఆన్సర్ ఎంత అవుద్ది? 3 అవుద్ది ఆన్సర్. అంటే భాగఫలం 3. 2ని ఏమంటారు, 6ని ఏమంటారు, 3 ఏమంటారు ఇప్పుడు చూద్దాం. 2 6 2 3 6 అంటే శేషం 0. 2ని డివైజర్ అంటారు అంటే విభాజకం. 6ని డివిడెండ్ అంటారు అంటే విభాజ్యం. 3ని భాగఫలం అంటారు లేదా కోషికెంట్ అంటారు. ఇది 0ని శేషం లేదా రిమైండర్ అంటారు. ఇది రెండో చూద్దాం. ఈ విధంగా రాసుకుంటే మనకు చాలా సింపుల్గా అయిపోతుంది. 4 1 4 2 అంటే భాగఫలం అనేది 2. ఆన్సర్ అనేది 2 అన్నమాట. ఇప్పుడు మూడోది చూద్దాం. 3 1 3 3 అంటే ఆన్సర్ అనేది 3. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 6 1 6 4 ఆన్సర్ అనేది 4. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 3 1 3 3 1 3 ఇంకెంత ఉంటుంది? 4లో 3 పోతే 1 అంటే 1 5 15 3 అంతలో 15 3 5లో 15 అంటే ఆన్సర్ అనేది 15. నెక్స్ట్ చూద్దాం. 4 1 4 4 2 8 ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 6 16 4 4 16 ఆన్సర్ అనేది 24. నెక్స్ట్ చూద్దాం. 7 అంతలా 7 1 7 7 3 21 అంటే ఎంత ఉంటుంది? ఇంకా 1 ఉంటుంది. 1 4 14 7 14 అంటే ఆన్సర్ అనేది 32. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 8 45/8 కదా, ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఈ విధంగా చేద్దాం. 8 1 8 8 8 పోతే 0 4 5 804 రాదు కాబట్టి ఇక్కడ 0 వేసుకున్నాం. ఇప్పుడు 2 వాల్యూ తీసుకుందాం. 845 845 అని 45 లేదు కాబట్టి 8 5 40 45 40 పోతే 5. అప్పుడు మన శాస్త్రం ఎంత వస్తుంది? 5 వస్తుంది. భాగఫలం అనేది 105 వస్తుంది. ఇప్పుడు రెండోది ఏంటంటే డివిజన్స్. ఏంటి? 4 1 4 4 10 40 అంటే ఆన్సర్ అనేది 10 అంటే భాగఫలం 10. ఇది రెండో చదువు. 10 60 10 1 10 10 6 60 అంటే భాగఫలం అనేది 6. ఇప్పుడు మూడోది చూద్దాం. మూడోది ఏంటంటే హౌ మెనీ 9s ఆర్ దేర్ ఇన్ ద 90? 90లో ఎన్ని 9లు ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. 90లో ఎన్ని 9లు ఉంటాయి? 90 ఈ విధంగా రాయొచ్చు మనం. 9 × 10 అంటే 9 10 90 కాబట్టి 90లో ఎన్ని 9లు ఉన్నాయి? 10 9లు ఉన్నాయి. ఆన్సర్ అనేది 10. ఇప్పుడు నాలుగోది ఏంటంటే ఫైండ్ ది కోషికెంట్ అంటే భాగఫలాన్ని కనుగొనండి. ఇప్పుడు చూద్దాం. 69/3 అంటే ఏం చేద్దాం? 3 1 3 3 2 6 3 3 9 అంటే భాగఫలం అనేది 23. నెక్స్ట్ చూద్దాం. 76/4 అంటే 4 1 4 4 1 4 7 4 3 అంటే 36 ఉంది. 4 36
4×9 36 అంటే 19 అనేది భాగఫలం. నెక్స్ట్ చూద్దాం. 96/2 అంటే 2 1 2, 2 4 8, 9 8 1 అంటే 1 6 16, 2 16, 2 16. భాగఫలం అనేది 48. ఇది నెక్స్ట్ చూద్దాం. 846/3, 3 1 3, 3 2 6, 8 6 పోతే 2 ఉంది, 2 4 24, 3 8 24, 3 8 24, 3 2 6. ఆన్సర్ అనేది 282. నెక్స్ట్ చూద్దాం. 925/5, 5 1 5, 5 1 5, 9 5 పోతే 4 అంటే 42 ఉంది, 5 5 40. ఇంకెంత ఉంది? 2 ఉంది, 2 5 25, 525, 5 5. ఆన్సర్ 185. భాగఫలం అనేది 185. ఇప్పుడు 5 చూద్దాం. 5 ఏంటంటే కంప్లీట్ ది ఫాలోయింగ్ టేబుల్, ఇలా పట్టికను పూరించండి. ఇప్పుడు చూద్దాం. సీరియల్ నంబర్, డివిజన్ అంటే భాగాహారం, డివిడెండ్ అంటే విభాజ్యం, డివైజర్ అంటే విభాజకం, క్వోషియంట్ అంటే భాగఫలం, రిమైండర్ అంటే శేషం. ఇప్పుడు చూద్దాం. 9/4 అంటే 4 1 4 2, ఎంత మిగిలింది? 1. దీంట్లో డివిడెండ్ ఏంటి? 9. డివైజర్ అంటే విభాజకం అనేది 4. భాగఫలం అనేది ఎంత? 2. మిగిలింది ఉందా? 1 అంటే శేషం, రిమైండర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 64/5 అంటే 5 1 5 1 5, ఇంకెంత ఉంది? 1 ఉంది, 1 4 14, 5 2 10, ఇంకెంత ఉంది? 4 మిగిలింది. ఇప్పుడు డివిడెండ్ ఏంటవుద్ది? 64 అనేది విభాజ్యం, 5 అనేది విభాజకం, 12 అనేది ఏంటవుద్ది? భాగఫలం. 4 మిగిలింది కాబట్టి ఇది శేషం. ఇది 3 చూద్దాం. 67/7, 7 1 7 9 63 అంటే ఎంత ఉంది? 4, మిగిలింది 4. ఇప్పుడు 67 అనేది ఏంటవుద్ది? విభాజ్యం, 7 అనేది విభాజకం, 9 అనేది భాగఫలం, మిగిలినంత 4, ఇది శేషం. ఇది 4 చూద్దాం. 73/9, 9 ఎంతలా? 9 1 9 8 72, మిగిలినంత 1. 73 అనేది విభాజ్యం, 9 అనేది విభాజకం, 8 అనేది భాగఫలం, 1 అనేది రిమైండర్ అంటే శేషం. ఇప్పుడు 6 ఏంటంటే ఫ్రమ్ ఏ రిబ్బన్ ఆఫ్ 57 centimeters length, how many 3 centimeters long pieces can be cut? అంటే 57 సెంటీమీటర్ పొడవు గల రిబ్బన్ను ఎన్ని సెంటీమీటర్ ముక్కలుగా కత్తిరించవచ్చు? ఇప్పుడు చూద్దాం. 57/3, 3 1 3, 3 1 3, 5 3 పోతే 2, 2 7 27 అంటే 327, 3 9 25. ఆన్సర్ అనేది 19. అంటే మనం 19 ముక్కలుగా రిబ్బన్ను కత్తిరించవచ్చు.
ఇప్పుడు ఏడవది ఏంటంటే ఏ మ్యాన్ డిస్ట్రిబ్యూట్స్ 12 చాక్లెట్స్ టు 4 చిల్డ్రన్ ఈక్వల్లీ. హౌ మెనీ చాక్లెట్స్ డస్ ఈచ్ చైల్డ్? అంటే ఒక వ్యక్తి 12 చాక్లెట్లను 4 పిల్లలకు సమానంగా పంచిన ఒక్కొక్క పిల్లవాడికి ఎన్నెన్ని చాక్లెట్ వస్తాయి? ఇప్పుడు చూద్దాం. ఎన్ని చాక్లెట్ వస్తాయి? 12/4 అంటే 4 ఒకట్ల 4 3 అంటే ఒక్కొక్కరికి 3 వస్తాయి. ఇప్పుడు ఎనిమిదది ఏంటంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ 91 days. అంటే 91 రోజులలో వారాలు ఎన్ని? ఇప్పుడు చూద్దాం. ఒక వారం అంటే 7 రోజులు. అలాంటి 91 రోజులలో 91/7 7 ఒకట్ల 7 9 7 2 అంటే 2 1 21 7 3 21 అంటే 13 అంటే 91 రోజులలో మొత్తం 13 వారాలు ఉంటాయి.